నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, గత 2 రోజులుగా బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. నటి హేమ డ్రగ్స్ కేసు. సో ఆమెకి పాజిటివ్ కూడా వచ్చిందని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అదేవిధంగా బెంగళూరు పోలీసులు ఆమెకి నోటీసులు కూడా ఇచ్చారంట. ఏమైతే నోటీసులకి అయితే గైరు హాజరయ్యారు, నాకు వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్తుందంట. కానీ నెట్టింట ఆమె అయితే కొన్ని వీడియోలు పెడుతున్నారు. ఏం వీడియోలు అంటే, అవును తప్పు చేశా అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఇది హేమ మొదటి నుంచి కూడా చిలికి గాలిబాన్ అయినట్టుగా ఆవిడ ముందే ఒప్పేసుకుంటే ఇది ప్రాబ్లం ఏముంది, ఇట్లా ప్రాబ్లం ఏముందండి. ముందే ఒప్పేసుకుంటే అందరికీ ఏ శిక్ష పడుతుందో తనకే అదే శిక్ష పడుతుంది. ఆవిడ గురించి ప్రస్తావించే వేళ ఉండరు. కానీ ఇప్పుడు అలాగా ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్కటి చేయడం ద్వారా ఈరోజు సోషల్ మీడియా ఏ దారికి వచ్చేసిందంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు రాసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలా ఆ క్రమంలో ఈరోజు హేమ అవును వెళ్ళా అయితే ఏమిటి సో వాట్ అంటుంది. ఈ సో వాట్ అన్నదానికి సమాధానం పోలీసులు చెప్తారు, మనం చెప్పడం ఎందుకు. మొత్తం అంతా నీ తాలూకు నువ్వు చేసినటువంటి వ్యాసంగం అంతా రికార్డ్ అయి ఉంది. నువ్వు ఎంతైతే ఈ దీంట్లో నీ తెలివితేటలు చూపించావో అదంతా రికార్డుగా ఉంది. ఇక సో వాట్ అంటే ఉంది. సో వాట్ అంటే వాళ్ళు వాట్ నెక్స్ట్ అంటారు. వాళ్ళు ఆ వాట్ నెక్స్ట్లో వాళ్ళు పోవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమైందంటే మనం కొంచెం బాధపడవలసింది ఏంటంటే సాటి ఆడవాళ్ళే కొంతమంది ఆవిడ్ని దుమ్మెత్తిపోసారు. అది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే దాన్ని సజావుగా అంటే పరిష్కరించుకునే విధంగా వెళ్ళాలి, కానీ దాన్ని ఇంకా అగ్గి రాజేసే విధంగా ఉండకూడదు. ఎవరో అంటారు ఆవిడ ఏదో పనులు చేస్తారని, అది నిన్ను అడిగారా, వెళ్ళిందా వెళ్ళలేదా, తెలిస్తే చెప్పు, తెలియపోతే మానే. అంతేగాని ఆవిడ తాను చరిత్ర అంతా ఇప్పి చెప్పవలసిన అవసరం నీకేం వచ్చింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే హేమ నేను ఇండస్ట్రీతో సంబంధం పెట్టుకోలేదు, ఇండిపెండెంట్గా బతుకుదాం అనుకుంటున్నాను, ఇండిపెండెంట్గా బతికే దారులను వెతుక్కుంటున్నాను, దాంతో మీకేం పని అంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకో ప్రశ్న మనం వేయం. ఇండస్ట్రీతో నా సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, నేను గాయపడ్డా, నేను ఇండిపెండెంట్గా ఎవరి సహాయ సహకారాలు లేకుండా బతుకుదాం అనుకుంటున్నాను, దీంట్లో తప్పేం అంటుందన్నమాట. అయినప్పుడు కూడా దాన్ని పీకి పందిరేసి ఈరోజు ఏంటంటే తెలుగు ఫీల్డ్ అంటేనే, తెలుగు నటీనటులు అంటేనే అసహ్యం వచ్చేలాగా చేసుకున్నారు. టోటలు ఈరోజు టాలీవుడ్ అంటే హీరోయిన్లు అంటే చీ అంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ల పట్ల చీ అంటున్నారు. ఇట్లాంటివి 4-5 పుకార్లు వచ్చాయి. పుకార్లనే చెప్తాను, ఆరోపణలనే చెప్తాను. ఈ తప్పు చేశారంటే ఎవరు తప్పు చేయలేదు, తప్పు చేయలేదా అంటే ఎవరు తప్పు చేశారు, అలాగా మీకు ప్రశ్నలు వస్తాయి. తాజాగా హేమకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక ముందైనా సరే సాత్వికంగా సమాధానం చెప్పేసుకొని ఆ నేరం ఒప్పేసుకొని మామూలుగా వాళ్ళు ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళు ఏదో అంటారు. ఇక ముందు ఇట్లాంటిది పునరావృతం కాకుండా ఉంటాను, లేకపోయినట్టు జరిమానా చెల్లించుకుంటాను, లేకపోతే 2 నెలల పాటు జైల్లో ఉంటారని ఏదో ఇస్తారు వాళ్ళు. అంటే వీళ్ళకి సమాధానంగా దానికి సిద్ధమైపోయి అది వచ్చేయడమే. అంతేగాని ఎవరికి తీరుబాటు ఉన్నప్పుడల్లా తలా ఒక మాట చెబుతుంటే అది కరెక్ట్ కాదు. పోనీ మా అసోసియేషన్లో అంటే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా వెంటనే ఎవరైతే వీళ్ళకి ఆపోజిట్గా పనిచేశారో, వీళ్ళకంటే హేమకి ఆపోజిట్గా మాట్లాడుతున్నారో వాళ్ళ మందలించి ఉంటే బాగుండేది. అంతే కదా, మీ అందరం ఆడవాళ్ళే కదా. ఇవాళ తనకు వచ్చింది రేపొద్దున మీకు వస్తుందని మందలిచ్చినట్టయితే పెద్దమైన సహాగా ఉండేది. ఆయన ఏంటంటే వయా మీడియాగా గోడ మీద పిల్లులాగా ఏమంటున్నాడంటే అదేదో తేలినంత వరకు ఎవరు ప్రసారాలు చేయొద్దని చెప్పారు, మనకేమైనా నోటీస్ వచ్చిందా అంటే ఇవన్నీ నోటితో మాటలు కాకుండా అది చట్టరీత్యా ఉండాలి. కాగితం కలం ఉపయోగించుకోవాలన్నమాట. అది లేకపోతే కష్టం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే హేమ ఏమైందంటే తనే తప్పు చేసుకుని, తనే తప్పుని పెద్ద చేసుకొని, తనే ఏడ్చి, తనే గోలపెట్టి, తనే కన్నెరం చేసి ఇప్పుడు ఏముంటుందంటే నేను వస్తా మీ అందరినీ చూస్తా అంటుంది. వచ్చి ఏం చేస్తుంది, ఎవరిని మాత్రం ఏం చేస్తుంది, నీకు నోటికి వచ్చింది నువ్వు మాట్లాడతా, నీ గురించి ఇంకో 10 ట్రోల్ చేస్తారు, ఇంతే కదా జరగబోయేది. అలా కాకుండా
కొంచెం ఆడమనిషి కనుక తనకేంటంటే రేపు పొద్దున్న సమాజంలో తిరగాలి, వ్యాపారాత్మకంగా కానీ ఏ విధంగా సమాజంలో తిరగాలి కనుక ఆవిడ కొంచెం ఎప్పటికైనా ఆలోచించుకొని తన పని తను అంటే ఇతరులు తెలియకుండా చక్కబెట్టుకోవడం మంచిదని నా ఉద్దేశం. అంటే ఇంతవరకు ఎప్పుడు రాని ఫేమ్ ఒక్కసారిగా హేమ గారికి వచ్చేసింది. సో సడన్గా ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ కూడా ఆమెకు వస్తుందంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని మీరేమంటారు? అంటే ఫేమ్ ఏమి వచ్చింది బాబు, చీ అంటున్నారు అందరూ. అది చెడు మంచి ఫేమ్ అయితే వచ్చింది. చిచి అంటున్నారు, ఫేమ్ కాదు అది. ఎందుకంటే బయటికి ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడగలదా హేమ? ఎవరితో మంచి స్నేహితులతో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అన్నీ నిరూపణ అయిపోయింది కదా. నిరూపణ అవ్వకుండా ఒకవారు ఏకపక్షాన ఉన్నట్టయితే పాపం ఆవిడకి ఏమి తెలీదు, అమాయకురాలు, ఆవిడని అలా నిందలేస్తున్నారు అనుకుంటాం. వాటి డ్రగ్స్ శాంపిల్స్లో కూడా దొరికిపోయింది కదా. అందువల్ల ఆవిడకి మాట్లాడడం మంచిది కాదని నా ఉద్దేశం. అంటే అప్పుడు ఆమెకి బిగ్ బాస్ ఆఫర్లు వస్తున్నాయంట. బిగ్ బాస్లో ఆఫర్ రెండోసారి రావండి, ఒకసారి వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకోసారి వస్తున్నాయంట. ఎలాగ అదంతా వచ్చినంత వరకు చెప్పలేము. మళ్ళీ ఇంకోసారి వస్తే ఎవరు చూస్తారు? మీ తాలూకు బిగ్ బాస్లో మీరు ఎలా ఆడతారో మేము చూసేసాం, మీరు ఏ రేంజ్కి ఆడతారో కూడా మేము చూసేసాం. ఆ బిగ్ బాస్లో కూడా 3వ వారం వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి ఆవిడకి ఎప్పుడు అలవాటే కదా, వాళ్ళ వల్ల వెళ్ళిపోయాను, వీళ్ళను టార్గెట్ చేశారు, వీళ్ళని టార్గెట్ చేశారంటూ చెప్పుకోవడం అలవాటే కదా. ఆ అలవాటు ప్రకారంగా ఏదో నాకు ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద ఆఫర్లు నాకు వస్తున్నాయి, నా తాలూకు గౌరవం వేరు, నా ప్రెస్టేజ్ వేరు అని చెప్పడం కోసం చెప్తుంది తప్ప ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు. అది ఎందుకంటే బిగ్ బాస్ ఒకసారి తీసుకున్న వాళ్ళు మరొకసారి తీసుకోరు, జనరల్గా తీసుకోరు. ఆవిడ ఏంటంటే నాకు అక్కడి నుంచి కూడా ఆఫర్ వస్తుంది, నాకు పలానా చోటు నుంచి చాలా పెద్ద ఆఫర్ ఉంది, నాకు సినిమా వరుసగా తీయబోతున్నాను, ఏం చెప్పుకొని తన ఇష్టం, మాటలకే పరిమితం అవుతుంది కానీ దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అది అంటే నటి హేమ కొంతమంది ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులను కూడా ఈ రొచ్చులోకి దింపుతుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే జబర్దస్త్లో ఒక ఒక యాక్టర్ ఉంది, ఆ యాక్టర్ని కూడా ఈ రొచ్చులోకి దింపింది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీరే ఉంటారు? అంటే దీంట్లో దింపిందంటే ఆ మాటలు మాట్లాడకూడదండి. వాళ్ళు కళ్ళారా చూడాలి, ఏదైనా వాళ్ళ మీద కేసు ఉండాలి, రికార్డ్ అయి ఉండాలి కేసు. అది మామూలుగా అంటే ఆవేశాలతో మీరు ఏ మాట అన్నప్పుడు కూడా మాలాంటి వాళ్ళని తీసుకోలేము. అసలు ఈ మాటలనే మనం మనసు ఒప్పదు. ఎవరు ఏంటి తలా అంటే ఎంతోమంది లక్షలాది మంది ఇండస్ట్రీలో చేరుతున్నారండి. అందరూ హీరోయిన్లు అయిపోయారు. హీరోయిన్ కాకుండా చిన్న ఆర్టిస్ట్ కూడా కాకుండా మరి ఈ ఫీల్డ్లో బతకాలి. ఎలా బతకాలో వాళ్ళు ఆలోచుకుంటారు. ఎలా బతికితే నీకెందుకు, నువ్వేమైనా పోషిస్తున్నావు అని అడుగుతారు. కనుక ఆ మాట ఆ ప్రస్తావనే తప్పని నేను అంటున్నాను. సో ఫైనల్గా నటి హేమ గారు ఆ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంటారు? అంటే కొలిక్కంటే తను ప్రొసీడ్ అవ్వాలండి, తను తొందరపడాలి. తొందరపడి తను తప్పు ఒప్పేసుకుంది కదా, నెక్స్ట్ అనేది తనే కొంచెం ఫాలో అప్ చేయాలన్నమాట. ఇదే కేసుని 5 సంవత్సరాలు చేయగలరు, ఇదే కేసుని 5 నిమిషాల్లో తేల్చగలరు. వాళ్ళు లా అండ్ ఆర్డర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 5 నిమిషాల్లో తేల్చి ఏర్పాటు కూడా చేస్తారన్నమాట. 5 నిమిషాల్లో తేల్చే విధంగా ఈవిడ పట్టుపట్టాలి. ఓకే.